హలో అండి. నేను సురేష్ కవిరాయని. ఈరోజు ఒక హిందీ సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చాను. షారుఖ్ ఖాన్ నటించిన 'ఢమ్కీ' సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్‌ది ఇది మూడో సినిమా విడుదలవ్వడం. ఇంతకుముందు 'పఠాన్', 'జవాన్' 2 పెద్ద హిట్స్ కొట్టాడు షారుఖ్ ఖాన్ ఆ 2 సినిమాలతో. ఇదే సంవత్సరం ఈ 'ఢమ్కీ' కూడా విడుదలైంది. దీనికి రాజ్ కుమార్ హిరానీ అని దర్శకుడు. ఆయన ఇంతకుముందు చాలా మంచి మంచి సినిమాలు చేశారు. 'మున్నా భాయ్ ఎంబీబీఎస్', 'లగే రహే మున్నా భాయ్', 'త్రీ ఇడియట్స్', 'సంజు', 'పీకే' ఈ సినిమాలన్నీ రాజ్ కుమార్ హిరానీ చేశారు. ఆయన సినిమాల్లో దేశభక్తి మిళితమై ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది, అలాగే ఒక చిన్న సమస్యను కూడా తీసుకుంటాడు. చాలా భావోద్వేగాలు ఉంటాయి. రాజ్ కుమార్ హిరానీ అంటే చాలు ఆ సినిమాలన్నీ కూడా ఒక వైవిధ్యంతో కూడి ఒక భావోద్వేగాలతో ఎంతో అలరిస్తాయి. తనకి ఒక ముద్ర వేసుకున్నాడు ఆయన బాలీవుడ్లో. రాజ్ కుమార్ హిరానీ తీసిన వారు ఈ 'ఢంకీ'తో 6 సినిమాలైనా ఆయన ఒక ముద్ర వేసుకున్నాడు. అటువంటి రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన ఈ 'ఢంకీ' సినిమా ఈరోజు విడుదలైంది. ఇందులో తాప్సీ ఇంకొక ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నేపథ్యం ఏంటంటే, పంజాబ్లోని ఒక ఊర్లో 4 స్నేహితులకి లండన్ వెళ్ళాలని, ఈ విదేశాలకు వెళ్ళి డబ్బు గడించి తమ జీవితం ఆనందంగా తమ జీవితం మెరుగుపరుచుకోవాలని వాళ్ళందరూ కలలు కంటారు. ఆ కలల కోసం వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, అలాగే వీసాలు లేవు. దానికోసం అని ఇంగ్లీష్ క్లాసుల్లో చేరటము, వీసాల కోసం వాళ్ళ డబ్బులు కూడా లేవు టికెట్స్ కొనడానికి. ఈ 4 క్లాసుల్లో చేరతారు, కానీ ఇంగ్లీష్ సరిగా నేర్చుకోలేరు. వీళ్ళకి రిజెక్ట్ అవుతుంది, ఎవరు లేరు. ఆ టైంలోనే షారుఖ్ ఖాన్ ఆ ఊరికి వస్తాడు. తనని కాపాడిన ఒక వ్యక్తి కోసం వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ వ్యక్తి, తనని కాపాడిన వ్యక్తి చనిపోయాడని, అయితే ఆ వ్యక్తి తాప్సీ అన్నయ్య అని తెలుసుకొని ఇంకా ఆ 4 ఫ్రెండ్స్కి షారుఖ్ ఖాను లండన్ తీసుకెళ్ళడానికి సహాయం చేస్తాడు. అయితే ఏంటి, డబ్బులు లేవు, వీసాలు లేవు, కానీ వాళ్ళని అక్రమంగా లండన్ తీసుకెళ్లాలని వాళ్ళకి హామీ ఇస్తాడు. ఈ 4 ఎలా షారుఖ్ ఖాను లండన్ తీసుకెళ్ళాడు అంటే ఏంటి, వీసాలు లేకుండా అక్రమంగా వీళ్ళ జీవితాలు అక్కడ ఎలా ఉన్నాయి, అలాగే ఆ వెళ్ళే ప్రక్రియలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా రాజ్ కుమార్ హిరానీ ఒక వినోదాత్మకంగా, ఒక దేశభక్తిని, ఒక సందేశాన్ని అంటే అన్నీ మేళవించి చూపించారండి. ఇది సినిమా కథ, ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు. అయితే మీకు ఇందులో రాజ్ కుమార్ హిరానీ పాత సినిమాలు మీరు అంటే ముందు సినిమాలన్నీ కూడా చూస్తే కనుక అవన్నీ చాలా 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 బాగుంటాయి. అంటే అందులోనే చిన్న చిన్న వినోదాత్మకంగా ఉన్న సందేశాలుంటూ ఆ సన్నివేశాలతోటే ప్రేక్షకుల మనసుల్ని బాగా భావోద్వేగానికి గురి చేస్తాడు, రంజింపజేస్తాడు, అలాగే నవ్విస్తాడు కూడా కొన్ని సన్నివేశాలతో. ఇందులో కూడా ఆయన అలాగే తీసుకున్నాడు రాజ్ కుమార్ హిరానీ, చాలా బాగా రాశాడు. అయితే ఈ కథ 1990 సంవత్సరంలో, అంటే ఇప్పుడు యువకులకు తెలుసో తెలీదో కానీ మేము కుర్రాళ్ళగా ఉన్నప్పుడు ఏంటంటే, అప్పుడు అందరికీ మోజు అమెరికా వెళ్ళిపోవాలి, యూకే వెళ్ళిపోవాలని. అప్పుడు ఈ మెయిన్ ఫ్రేమ్స్ అనేది ఉండేది, అది ఒక సాఫ్ట్వేర్, అందరూ అది నేర్చేసుకునేవారు. సాఫ్ట్వేర్ నేర్చుకొని వెళ్ళిపోవడం. అయితే వీడు వెళ్ళిపోవడం, అక్కడ బెంచ్ల మీద ఉండడం, బెంచ్ మీద కూర్చోబెట్టేవారు. అంటే ఏంటి, బెంచ్ మీద కూర్చోవడం అంటే ఈయనకన్నా ఒక 20 మంది ముందు వస్తే ముందు వాడికి ఉద్యోగం వచ్చినాక నెక్స్ట్ ఈయనకి, ఇట్లా. అంటే అక్కడ చాలా కష్టాలు పడేవారు. అవన్నీ మనకు చెప్పేవారు కాదనుకోండి. వాళ్ళు ఆ తర్వాత ఇండియా వచ్చినాక తెలిసేది వాళ్ళు అక్కడ ఎంత కష్టాలు పడ్డాడు, ఎంత దుర్భర జీవితం. అయినా కూడా ఏంటంటే, డబ్బు కోసం మాతృదేశం వదిలి మన దేశం ఏమండి, ఇక్కడ నలుగురితోటి మన బంధుమిత్రులతో మన మధ్య జీతం తక్కువైనా కూడా సుఖమయ జీవితం, ఆనందంగా సంతోషంగా ఉండడము ముఖ్యమా, లేదా విదేశాలకు కేవలం డబ్బు సంపాదన కోసం వెళ్ళి అక్కడేదో డబ్బులు సంపాదించి ఒంటరిగా భారతదేశం రాలేక ఇక్కడ వాళ్ళని తలుచుకుంటూ ఆ కష్టాలు పడటం అది సంతోషమో, అలాంటి సందేశాన్ని ఇక్కడ రాజ్ కుమార్ హిరానీ మనకి ఈ సినిమా ద్వారా చూపించారు. ఇది 95లో జరిగిన కథ. అప్పట్లో ఈ 4 స్నేహితులు విదేశాలకు వెళ్ళడం, పోనీ విదేశాలకు వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయంటే అది కూడా సరిగా లేదు, అది కూడా బాగా చూపించాడు అక్కడ. మళ్ళీ అయితే ఇక్కడ ఏంటంటే, మొదటి సగం అంతా కూడా వినోదాత్మకంగా, చాలా సరదాగా, భావోద్వేగంగా, మనసును కట్టిపడేలా కొన్ని సన్నివేశాలు అవన్నీ బాగుంటాయి, వాళ్ళని తీసుకెళ్ళడము అదంతా కూడా. కానీ రెండో సగం వచ్చేసరికి రాజ్ కుమార్ హిరానీ ఏం చేశారంటే, రావడం వాళ్ళు
మళ్ళీ యూకే వెళ్ళినాక భారతదేశానికి రావాలనుకోవడం కూడా మళ్ళీ దొంగదారినే వస్తారు. ఎలా అయితే వీళ్ళు దొంగదారిని తీసుకెళ్ళాడో యూకే, వాళ్ళు రావడం కూడా అదే తీసుకెళ్ళాడు. అయితే అది మరీ చాలా సినిమాటిక్గా కొన్ని సన్నివేశాలు కొంచెం డ్రాగ్ చేసినగా అనిపిస్తుంది. కానీ సినిమాలో మాతృదేశము, దేశభక్తి, మాతృదేశం అంటే ఎంత ప్రేమ, దేశభక్తి, ఈ సామాజిక సారాంశము ఇవన్నిటితో పాటు ఇవన్నీ మేళవించి రాజకుమార హిరాణి సినిమాని చాలా బాగా తనకి ఎలా అనుకున్నాడో అవన్నీ చూపించాడని నేను అనుకుంటున్నాను. ఇక షారుఖ్ ఖాను ముందు పఠాను, ఆ తర్వాత ఏమో జవాను, ఈ 2 సినిమాల్లో యాక్షన్ బాగా, అంటే ఒక యాక్షను, ఒక కమర్షియల్ సినిమాలు చేసి ఈ 3వ సినిమా ఇందులో ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్, తన పాత్రతో ప్రేక్షకుల్ని రంజింపచేయాలి. అటువంటి ఇందులో ఏం యాక్షన్ ఉండదు. వినోదం పంచాలి, భావోద్వేగాలు చూపించాలి, స్నేహానికి ఆ నలుగురు వీళ్ళ స్నేహం ఉంటారు కదా, ఆ స్నేహం మధ్యలో వచ్చే సన్నివేశాలు ఇవన్నీ చూపించాలి. చాలా బాగా చూపించాడు. ఆయన అంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర. కమర్షియల్ సినిమాలంటే మీకు యాక్షన్ ఉంటుంది, ఇంకో పాటలు ఉంటాయి ఉంటాయి, కానీ ఇందులో ఇదొక డిఫరెంట్ రోల్. ఆయన చాలా బాగా మెప్పించాడు షారుఖ్ ఖాను. 2 రకాలంటే ఒకటి కుర్రాడి పాత్రలో, ఒకటి వయసు మళ్ళిన పాత్ర, 2 పాత్రలు ఉంటాయి. ఆ రెండిట్లోని షారుఖ్ ఖాన్ అయితే నిజంగా చాలా బాగా చేసి చూపించాడు. ప్రేక్షకులను కట్టిపడేశాడనే చెప్పాలి షారుఖ్ ఖాన్. ఇది నిజంగా షారుఖ్ ఖాన్ సినిమా మొదటి నుండి చివరి వరకు ఆయన అలాగే తీసుకెళ్ళాడు. ఇక తాప్సీకి కూడా మంచి పాత్ర వచ్చింది ఇందులోని, ఈ సినిమాలో. ఆమె మంచి నటి, ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని సినిమాల ద్వారా ఆమె నిరూపించుకుంది. ఈ సినిమాలో ఇంకో మంచి పాత్ర వచ్చింది. ఆమె నేపథ్యం కూడా పంజాబీయే కాబట్టి ఆమె ఆ భాష, ఆ యాస కొంచెం బాగా అంటే సునాయాసంగా మాట్లాడగలిగిందని చెప్పచ్చు. ఇంకా బొమ్మని ఇరానీ, రాజకుమారి ఇరానీ సినిమాలన్నింటిలో వస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా ఆయన ఒక చిన్న పాత్ర వేశారు. ఆయన కూడా సరదాగా ఉంటుంది ఆయన పాత్ర కూడా. అలాగే విక్కీ కౌశల్ పాత్ర ప్రేక్షకులకి చాలా గుర్తుండిపోయే పాత్ర, మంచి ఒక భావోద్వేగం ఉండే పాత్ర, చాలా బాగా చేశాడు ఆయన. ఇంకా మిగతా నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ పాత్రకు తగ్గట్టుగా అందరూ బాగా చేశారు. పాటలు ఏంటంటే అలా వస్తూ వెళ్తుంటాయండి, అంటే సన్నివేశాలతో పాటు పాటలు. ఇందులో ఏంటంటే సెపరేట్గా ఒక ఏంటిది ప్రేమ పాటో లేకపోతే ఇంకో పాట అలా ఉండదు. సినిమా అవుతుంటే వెనకాలండి ఆ సాంగ్ అదంతా కొద్దిగా బాగుంటుంది. అంటే మనకి మనసులకి రంజింపజేసే విధంగా పాటలు అవి ఉంటాయి. ఏదో పెద్ద మ్యూజిక్ ఉండింది అని మాత్రం చెప్పలేను, కానీ పాటలు అవి అలా వస్తూ ఉంటాయి, బాగుంటాయి. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఛాయాగ్రహణం కూడా బాగుంది, అంటే చూడటానికి అది అక్కడ లండన్లో ఎలాంటి ఇబ్బందులు పడతారు ఏంటి అవన్నీ కూడా చక్కగా చూపించగలిగారు దర్శకుడు కూడా. అవన్నీ కూడా చాలా చక్కగా కళ్ళకట్టినవి చూపించాడు. జనరల్గా వెళ్ళే వాళ్ళని అడిగితే అప్పట్లో ఎలాంటి బాధలు పడ్డారన్నది చెప్తాడు. అంటే ఆయన ఆ అనుభవం అక్కడ వాళ్ళని కొంత మాట్లాడి తీసినట్టుగా ఉంది. ఎందుకంటే అప్పట్లో అలాంటి కష్టాలే పడేవారు. అవన్నీ కూడా బాగా చూపించారు. ఆ తర్వాత మళ్ళీ భారతదేశం రావడం, భారతదేశం వచ్చాక వాళ్ళు చూడండి మన మాతృదేశము ఎన్నాళ్ళకు వచ్చాము అన్న ఆ భావోద్వేగం ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ చక్కగా చూపించారు. అదే చెప్పాను కదా, ఆ దొంగదారిని మళ్ళీ ఎలా తీసుకురావడం అన్నది కొంచెం సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. మొత్తానికైతే రాజకుమారి హిరానీ ఒక మంచి సినిమా తీశారు డంకీ ద్వారా. ఇప్పుడు యువకులు అంటే విదేశీ మోజు, విదేశాలకు వెళ్ళేది సంపాదించేద్దాం, డబ్బులు సంపాదించేద్దాం, ఇక్కడ భారతదేశంలో ఏదో ఇచ్చేసేద్దాము, అక్కడికి వెళ్ళి డబ్బులు అన్నవాళ్ళు ఈ సినిమా ముఖ్యంగా చూడాలి. మా మాతృదేశం అన్న, మా దేశభక్తి ఇవన్నీ మిళితమై ఉండి రాజకుమారి హిరానీ చాలా చక్కగా చూపించారు. యువకులు ముందు ఈ సినిమా చూడాలి, చాలా బాగుంటుంది. నేను ఈ సినిమాకి ఇస్తున్న రేటింగు 3 అండి. ఎందుకంటే ఇందులో మంచి దేశభక్తి ఉంది, ఒక మంచి సందేశం ఉంది, అలాగే భావోద్వేగాలు కూడా చాలా ఉంటాయి. అందుకని నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 3. రేపు ఇంకో సినిమాతో మనం ఇంకో రివ్యూతో మనం మళ్ళీ కలుసుకుందాం.